హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దివాళీ స్పెషల్ రెసిపీ అని ఎందుకు అన్నానంటే, యావత్ భారతదేశ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే స్వీటు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. నిజమా కాదా? అలాంటి ట్రెడిషనల్ లడ్డు బూందీ గరిట లేకుండా జ్యూసీగా సాఫ్ట్గా పక్కా కొలతలతోటి ఈ వీడియోలో చూయిస్తాను. ఇలా చేశారంటే నేను చెప్పినట్టు ఈజీగా కేజీలు చేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేస్తారు, నాది గ్యారంటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూను, దాంట్లో బ్లాక్ కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి ఇవి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆ బౌల్కి సరిపడేంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి నాకు 20 లడ్డూస్ ఈజీగా అవుతాయన్నమాట. మీరు కేజీ తీసుకునే పనైతే కేజీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట, కొంచెం సాల్ట్. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఫుడ్ కలర్ వేస్తారు, బట్ నేను ఫుడ్ కలర్ వేయట్లేదు, ఇక్కడ హల్దీ పౌడర్ వేస్తున్నాను, అంటే పసుపు అనేది ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకండి, ఎందుకంటే మరీ లూజ్గా అవ్వచ్చు. అందుకనే కొంచెంగా చూసుకుంటూ తిప్పుకుంటూ పోసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మీరు పిండి కలిపేదాన్ని పట్టే మనకి బూందీ వచ్చిద్దని నేను చూపిస్తున్నట్టు చేయండి. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదనమాట. సో ఇలా వస్తే సరిపోయిద్ది. చూసారు కదా, ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ టిప్ అనమాట, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. అందరి ఇళ్ళల్లో బూందీ గరిట ఉండదు, బట్ ఇలాంటిది ఒకటి ఉండిద్ది కదా, జాలిగిన్న. సో ఇది ఉన్నప్పుడు దీంతో కూడా బూందీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటిది కూడా ఇంట్లో లేదు అనుకుంటే మనం వడగట్టుకుంటాం కదా జాలిగిన్న, ఈ జాలిగిన్న ఉన్నా సరిపోయిద్ది. నాది ఇది కొంచెం పెద్దగా ఉంది, అందుకనే నేను దీన్ని యూజ్ చేయట్లేదు. ఇందాక చూపించిన గరిటే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము పిండి ఇలా వేసినప్పుడు అడుగున ఈ పక్క పిండంతా అయిద్ది. సో మళ్ళీ వేసేటప్పుడు ఏంటంటే బ్లాక్ అయిపోతాయి అన్నమాట హోల్స్. సో అందుకని ఏంటంటే బూందీ ఆయిల్లో వేసిన తర్వాత రెండు ఆయిల్కి ఇలా వెనక క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్ తోటి, నేను చూపిస్తున్నట్టు ఇలా. అందుకనే వాటర్ ముందుగా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడవనివ్వండి. వేడైన తర్వాత ఇలా ఒక గుంత గరిట తీసుకొని పిండి మిశ్రమాన్ని తీసుకొని, ఇందాక మనం చూపించాం కదా బూందీ గరిటని, దానిలో ఇలా పోసి ఎక్కువ ఇలా టిప్ చేయకండి. ఇలా పోసి ఇలా తిప్పామంటే ఈజీగా పడిపోతాయి. టిప్ చేస్తే ఏంటంటే కొంచెం సాగినట్టు వస్తాయి బూందీ. సో దోసపిండి రుద్దుతున్నట్టు ఇలా పిండేసిన తర్వాత అలా మరి గట్టిగా కాకుండా లూజ్గా అలా ప్రెస్ చేసేస్తే బూందీ అంతా ఇలా వచ్చేసిద్ది అనమాట. చుక్కలు డ్రాప్ పడిద్ది. ఇలా బూందీ ఒత్తేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. బూందీ అంతా ఒత్తిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని, కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే టైం పెట్టుకోండి. జస్ట్ 2 మినిట్స్ అనమాట, ఎక్కువ కూడా అవసరం లేదు. 2 మినిట్స్ కల్లా ఇవి బాగా కుక్ అయిపోతాయి. బాగా అంటే ఒక 70% కుక్ అయితే సరిపోయిద్ది. మరి 100% కుక్ అయితే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి, అందుకనే పనికిరాదన్నమాట బూందీ లడ్డు కోసం. ఇలా 2 మినిట్స్ వేగిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండిని కూడా సేమ్ అనమాట, ఇందాక చూపిస్తున్నట్టే ఇలా వేయండి. చెప్పాను కదా 2 వాయిల్కి ఒకసారి గరిటెని వాటర్తో కడిగేసేయండి. సో ఫైనల్గా నాకైతే ఈ బూందీ వచ్చింది. ఇంతకుముందు 2 చిట్కాలు చెప్పాను కదా టిప్స్, ఇప్పుడు థర్డ్ టిప్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంటు. లడ్డు చుట్టని వాళ్ళకి కూడా ఇలా చేశారంటే లడ్డు ఈజీగా చుట్టగలరు. సో అదేంటంటే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లో
ఒక 2 గుప్పెళ్ళు మిక్సీ గిన్నెలో ఎయ్యండి. మీరు కేజీ పిండి తీసుకుండే పనైతే దాంట్లో హాఫ్ కేజీ మిక్సీ పట్టుకోండి. ఎక్కువేమి అవసరం లేదు. 2 తిప్పులు తిప్పితే ఇలా అయిద్దనమాట. ఇలా పొడి అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇందాక ఈ కప్పుతోటి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు కేజీ చేసుకోవాలి అనుకుంటే కేజీ శనగపిండికి షుగర్ పట్టిద్దండి. కప్పున్నర వాటర్ తీసుకోండి. ఇక్కడ నేను పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాను. మీరు కేజీ చేసే పని అయితే కప్పున్నర పడతాయండి. కొంతమంది తెలియక వాటర్ ఎక్కువ పోసుకుంటారు. వాటర్ ఎక్కువ పోసుకుంటే మాకు పాకం రాదేమో, లడ్డు రాదేమో అనుకుంటారు. అదంతా అపోహ అన్నమాట. వాటర్ ఎక్కువ పోసుకుంటే ఏంటంటే పాకం కొంచెం టైం పట్టిద్ది రావడానికి. అంతేకాని పాకం పాడవదు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా చేసుకోగలరు లడ్డూలు. సో, ఫైనల్‌గా ఇలా బబుల్స్ వస్తే ఆల్మోస్ట్ తీగ పాకం వచ్చేసినట్టే. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇవి టిప్స్ యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు, కొత్తగా పాకం పట్టేవాళ్ళు ఏంటంటే మెయిన్ బండగుర్తు ఒకటి పెట్టుకోండి. ఇలా బబుల్స్ వచ్చాయంటే తీగ పాకం వచ్చినట్టు. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేంటంటే కొంచెం ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం ఇది ఏయడం వల్ల ఏంటంటే లడ్డు టేస్టే మారిపోయిద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ పచ్చకర్పూరం సూపర్ మార్కెట్ వాటిల్లో దొరికిద్ది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బూందీని, ఆ బూందీనంతా పాకంలో వేసేయండి. మిక్సీ పట్టుకున్నది పొడి కూడా దీంట్లో ఈ బూందీలోనే కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి గరిటెతోటి తిప్పేయండి ఇలా చూపిస్తున్నట్టు. ఇలా కొంచెం మనం మిక్సీ ఎందుకు పట్టుకున్నామంటే లడ్డు చుట్టేటప్పుడు సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండిద్దనమాట. అలానే లడ్డు చుట్టేటప్పుడు విరిగిపోకుండా కరెక్ట్‌గా వచ్చిద్ది లడ్డు. ఈ పంచదార పాకంలోనే బూందీని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ తిప్పుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెడితే అడుగంటిపోయిద్ది. త్వరగా గట్టిపడిపోయిద్దనమాట. సో, అందుకని మీడియం కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా బూందీ కొంచెం దగ్గర పడినాక 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. సో, నేనేంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. బయట పెట్టడం మర్చిపోయాను. అందుకనే గడ్డ గడ్డ నెయ్యేసాను. అది కరగడానికి కొంచెం లేట్ అయిద్ది. సో, ఏం పర్లేదు కరిగిపోయిద్దది. 5 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్‌లో కుక్ చేయడం వల్ల ఏంటంటే బూందీలోకి కూడా ఈ షుగర్ సిరప్ అనేది లోపలికి చేరి చాలా జ్యూసీగా ఉండిద్ది. సో, చూసారు కదా 5 మినిట్స్ తర్వాత ఇలా ఉండిద్దనమాట. పాకం మొత్తం దగ్గర పడిద్ది. ఇప్పుడేంటంటే ఫైనల్‌గా ఒకసారి మొత్తాన్ని బాగా గరిటెతోటి కింద నుంచి ఇలా కదపండి. ఒకసారి ఫైనల్‌గా ఇలా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా కూల్ అయిపోవాలన్నమాట. మరి గోరువెచ్చ అని చాలామంది అంటారు. గోరువెచ్చగా కూడా అవసరం లేదు. సో, ఫైనల్‌గా ఒక అరగంట తర్వాత చూస్తే మొత్తము బూందీ మొత్తం చల్లగా ఉండిద్దనమాట. ఒకసారి ఇలా కలతిప్పుకోండి. ఇలా కలతిప్పిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ అవి బూందీలో ఏసేసి ఇప్పుడు మనకి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూలు చుట్టుకోవాలి. ఫస్ట్ ఏది చేసినా నేను మా పాపకి ఇస్తాను. అందుకని ఒకటి చిన్నది చుడుతున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు చుట్టుకోవచ్చనమాట. సో, ఇలా ఒక్కో లడ్డూని చుట్టుకొని వేరే ప్లేట్‌లోకి పెట్టుకోండి. ఇంకొంచెం పెద్ద సైజు లడ్డూలు చేసుకునేటప్పుడు ఏంటంటే, ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా యూజ్ చేయండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్టు 2 ఫింగర్స్‌తో నొక్కితే లడ్డు అనేది ఆరిపోయినాక కూడా విరగదు. మనం తినేటప్పుడు కూడా విరిగిపోదన్నమాట. సో, అలా గట్టిగా ప్రెస్ చేస్తూ 2 ఫింగర్స్ ప్లస్ ఒక హ్యాండు 2 ఫింగర్స్ ఇలా చూపిస్తున్నట్టు చుట్టేసుకున్నారంటే లడ్డు ఇరిగిపోకుండా ఉండిద్దనమాట. సో, లడ్డూలన్నీ ఇలానే ఈ ప్రాసెస్‌లోనే చేసుకొని ఒక్కోటొక్కోటి ప్లేట్‌లోకి పెట్టుకోండి నీట్‌గా. ఇవి తడి చెయ్యి తగలకుండా ఉంటే కరెక్ట్‌గా నెల రోజులు నిల్వ ఉంటాయండి ఈ లడ్డూలైతే. సో, చూసారు కదా నా స్టైల్‌లో నేను చేసిన బూందీ లడ్డు ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.